హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రొడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సరే, ఎంత మంచిగా ఉన్నా ప్రతి ఒక్క ఇంట్లో సమస్య ఉంటుంది. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి అంటారు? అద్భుతమైన ప్రశ్న. సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? బయట వాళ్ళని నమ్ముతాం కాబట్టి. అమ్మా నాన్న చెప్పిన సంబంధం మంచిది కాదు, బయట వాడిని నమ్ముతాం కాబట్టి సమస్య వస్తుంది. అమ్మా నాన్న చదువుకోమంటే కుదరదు, బయట వాడిని నమ్ముతాం కానీ. అన్ని సమస్యలకి మన వాళ్ళని మనం నమ్మకుండా బయట వాళ్ళని నమ్ముతాం కాబట్టి సమస్యలు వస్తాయి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఎందుకని? అదే పొరుగింటి పుల్లకూర రుచి అని మన పూర్వీకులు ఎప్పుడో రాశారు. అరే మీ అమ్మ నాన్న నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఒడ్డు కింద మింగితే చనిపోయే నీ స్థాయిని, ఒడ్డు కింద మింగితే చనిపోయే నీ స్థాయిని ఇంత ఇంత పెద్ద పెద్ద కాయలు, ఇంత ఇంత పెద్ద టెంకాయలు తినే స్థాయికి తెచ్చారు. అంటే ఎంత ఆలోచించి ఎంత చక్కగా నీ జీవితాన్ని తీర్చిదిద్దారు. నువ్వు పెద్దవాడు అయినాక, నువ్వు పెద్దదాని అయినాక నీకు ఓన్లీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే నచ్చవు. ఇంట్లో వాళ్ళ పాలు తాగావు, ఇంట్లో వాళ్ళ తిండి తిన్నావు, ఇంట్లో వాళ్ళు అన్నీ చేసినంతకాలం బాగానే ఉన్నావు. ఎప్పుడైతే నీకు సొంత ఆలోచనలు వచ్చి నాకు అమ్మే పుట్టలేదు, ఈ డైలాగ్ తెలుసా నీకు? అమ్మే పుట్టలేదు, నాకు కూతురే పుట్టలేదు కదా సినిమాల్లో డైలాగ్. అది కాదమ్మా ఇప్పుడు డైలాగులు. నాకు అమ్మే పుట్టలేదు అనుకుంటా, నాకు నానే పుట్టలేదు అనుకుంటా, డైలాగుల దాకా వచ్చేసారమ్మా. ఎంత తెలివిగల పిల్లలు అనుకున్నా ఈ రోజున ఈ జనరేషన్ ఏమన్నా మామూలు జనరేషనా? కంప్యూటర్ జనరేషను. 100 ఏళ్ల జీవితాన్ని 50 ఏళ్ళకి తగ్గించుకున్న కంప్యూటర్ జనరేషన్. అబ్బా మీకన్నా తెలివిగల ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉన్నారమ్మా? అంతకుముందు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళకి తగ్గించుకున్నారు. అంటే సగం జీవితాన్ని నాశనం చేసుకున్న మీకన్నా తెలివిగల ఈ ప్రపంచంలో ఏడున్నారులే. కానీ ప్రతి సమస్యకి కారణం ఏంటంటే బయటోడిని నమ్మటమే. వాళ్ళ దగ్గర వాళ్ళు పనిచేసే ఆఫీసులో వాళ్ళు చెబితే కరెక్ట్, వాళ్ళ పక్కన చదువుకునే ఫ్రెండ్ చెప్తే కరెక్ట్, అమ్మా నాన్న చెప్తే రాంగ్, అన్నదమ్ములు చెప్తే రాంగ్, ఇంట్లో వాళ్ళు ఏది చెప్పినా రాంగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి 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 నీ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు కాబట్టి నీకు వాడు చెప్పేవన్నీ నాన్సెన్స్ లాగా అనిపిస్తాయి. కొత్తవాడు కాసేపు ఉండి వెళ్ళిపోయేవాడు జీవితంలో కాలేజీలో ఉన్నంతసేపే ఉంటాడు, ఆఫీస్లో ఉన్నంతసేపే ఉంటాడు. కాబట్టి వాడు ఆ టైంకి కావాల్సిన నటన వాడు చేస్తాడు. కాబట్టి నటన అందరికీ బాగా నచ్చింది కాబట్టి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. అరే నన్ను కని పెంచి ఇంత స్థాయికి తెచ్చిన నా అమ్మ నాన్న నా కెరియర్ చూసుకోలేరా అని ఒక్కసారి ఆలోచిస్తే ఈ సమస్యలు లేవు, ఈ ఆత్మహత్యలు లేవు, ఈ రైళ్ల కింద పట్టాలు లేవు, ఈ నాన్సెన్స్ లేదు కదా. ఈ నాన్సెన్స్ ఎప్పుడు వచ్చింది? పాపం మా అమ్మాయి చదువుకొని బాగుండాలి, పాపం మా అబ్బాయి చదువుకొని బాగుండాలి అని తల్లిదండ్రులు ఏ రోజైతే అనుకున్నారో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అదే రోజున ఆ రోజున పుట్టిన కొడుకు పొలంలో పనిచేసి ఒడ్లు అదే వ్యవసాయం చేసి కలిసిమెలిసి ఉన్నంతకాలం ఈ గొడవలు లేవుగా, ఈ ప్రేమలు లేవు, ఈ లేవు, అమెరికాలు లేవు, ఏం లేవుగా. అప్పుడు బాగానే ఉందిగా సొసైటీ. ఎప్పుడైతే ఇంకా బాగా పైకి రావాలి, నా పిల్లలు ఎప్పుడైతే పైకి రావాలి, నా నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అవ్వాలని ఎప్పుడైతే మనిషి ఆలోచించాడో
అప్పుడే ఈ ఆత్మహత్యలు, అప్పుడే ఈ ప్రేమలు, ఈ గొడవలు, ఈ నాన్సెన్స్ ఇదంతా అప్పటి నుంచి తయారైందే కదమ్మా. సో ఇంట్లో వాళ్ళు శత్రువులు కాదు, ఇంట్లో వాళ్ళే నీ మిత్రులు. బయట వాడు ఎప్పటికైనా బయట వాడే. అర్థం చేసుకోండి. అలా చేసుకుంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నమస్కారం.